అందరికీ నమస్కారం. ప్రతి ఏటా దసరా ఎంత బాగా చేసుకుంటామో ఇంట్లో, అట్లాగే ఈ వేదిక అలై బలై కూడా అంతే ఘనంగా అవ్వడానికి కారణం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అని మేము గట్టిగా నమ్ముతున్నాం. దత్తాత్రేయ గారు అలై బలై అన్న వేదిక మన ప్రతి ఒక్కరి కోసం సృష్టించిండ్రు అని మా కమిటీ చాలా గట్టిగా నమ్ముతుంది. అంటే ఏ విధంగా మన ఇంట్లో ఒక శుభకార్యం అయితే మనకు తెలిసిన వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేసుకుంటామో, అట్లా ఈ కార్యక్రమానికి కూడా మనం అందరం మనకి ఎవరు మంచిగా అనిపిస్తే, మన ఏ ఉద్దేశంతో మన ఐడియాలజీ కలిసిన వాళ్ళని కానీ, మనం కలవాలనుకుంటున్న వాళ్ళని కానీ అందరినీ ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడూ ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా జరుపుకుంటాము అని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియాకి ఇంతకుముందు నేను చెప్పాల్సిందంతా చింతల్ గారు ఆల్రెడీ చెప్పేసినారని అనుకుంటున్నాను. ఇన్విటేషన్స్ ముఖ్య అతిథి ప్రోగ్రామ్కి మన గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు, వెంకయ్య నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్గా అలైబలై కమిటీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు మన రాష్ట్ర మంత్రులకు కూడా మేము పర్సనల్గా వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, చైర్మన్ తెలంగాణ శాసనసభ మండలి, అట్లా అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్డులో ఉన్న ముఖ్య నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకి, నాయకులకు కూడా పర్సనల్గా అందరం కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కార్డులో ఉన్న వాళ్ళే మా ముఖ్య అతిథులు కాదు, ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఇందాక చింతల రామచంద్రరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అతిథులే అని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 19వ సంవత్సరం అలైబలై జరుపుకోబోతున్నాం. అక్టోబర్ 13వ తారీఖున ఇక్కడే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మీడియా ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ.